వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. కొంతమందికి పుట్టినరోజు అంటే కేక్ కట్ చేయడం, శుభాకాంక్షలు చెప్పడం మాత్రమే. ఇంకొంతమందికి ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఎంతో హంగామా, హడావిడి ఉంటుంది. కానీ కేసీఆర్ పుట్టినరోజు మాత్రం అలా కాదు. అది ఒక సాధారణ వేడుక కాదు, ఒక భావోద్వేగం, ఒక ఉద్యమం లాంటిది. ఫిబ్రవరి 17 అనేది క్యాలెండర్లో ఉన్న ఒక తేదీ మాత్రమే కాదు, తెలంగాణలో ఆ రోజు ఒక ప్రత్యేకమైన రాజకీయ భావాన్ని గుర్తు చేస్తుంది. రాష్ట్రం అంతటా ఒకే తరహా దృశ్యాలు కనిపిస్తాయి. గ్రామాల్లో పేదలకు అన్నదానం, పట్టణాల్లో రక్తదాన శిబిరాలు, ఆసుపత్రుల వద్ద అవసరమైన వారికి సహాయం. ఇవన్నీ ఒక పార్టీ ఆదేశాలతో జరిగేవి కాదు, కార్యకర్తల మనసులో నుంచి వచ్చిన స్పందన. బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ పుట్టినరోజును కేక్తో కాకుండా సేవతో జరుపుకుంటారు. ఫ్లెక్సీల కన్నా పని ముఖ్యం, నినాదాల కన్నా సేవ ముఖ్యం అనే ఆలోచన ఇక్కడ కనిపిస్తుంది. ఇదే కేసీఆర్ రాజకీయ శైలి. తాను ముందుండి వేడుకలు జరపడం కంటే కార్యకర్తలను ప్రజల సేవ వైపు నడిపించడమే ఆయన విధానం. తన పేరు మీద సేవ చేయండి అనే సందేశమే ఆయన ఇచ్చిన దిశ. అయితే ఈసారి కూడా అదే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది అన్నదాన కార్యక్రమాలు, వందలాది రక్తదాన శిబిరాలు నిర్వహించబడ్డాయి. ఇది బీఆర్ఎస్ కార్యకర్తలకు కేసీఆర్ పై ఉన్న నమ్మకాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఆయన వారికి కేవలం మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆయన తెలంగాణ కళ, తెలంగాణ పోరాటం, తెలంగాణ గుర్తింపు. అందుకే బీఆర్ఎస్ నేతలు తరచూ ఒక మాట చెబుతుంటారు, దేశ్ కి నేత కేసీఆర్. ఇది కేవలం నినాదం కాదు, ఒక రాజకీయ నమ్మకం. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పదవుల్లో ఉన్నా లేకపోయినా కేసీఆర్ ఆలోచనలు ఇప్పటికీ దేశానికి దారి చూపిస్తాయని చెప్పారు. హరీష్ రావు కూడా కేసీఆర్ పేరు వినిపించగానే కార్యకర్తల్లో కనిపించే ఉత్సాహానికి కారణం ఆయన 10 ఏళ్ల పాలనలో చేసిన పనులేనని తెలిపారు. నీటి ప్రాజెక్టులు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయి. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు నిర్వహించిన పథకాలు ఎప్పటికీ మర్చిపోలేరు. అందుకే ఈ పుట్టినరోజు బీఆర్ఎస్ కు మరో విషయం గుర్తు చేసింది. నిజమైన నాయకత్వం అధికారంలో ఉన్నప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎంత బలంగా ఉందో తెలుస్తుందన్నారు. అధికారం లేకున్నా ఈ స్థాయి స్పందన రావటం అంటే ప్రజల్లో నాయకునిపై ఉన్న నమ్మకం అలాంటిది. అది భయం వల్ల కాదు, భక్తి కాదు, నాయకుడు ప్రజలకు చేసిన సేవ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. 2025లో ఫిబ్రవరి 17 ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చింది. కేసీఆర్ రాజకీయంగా కొంత సైలెంట్ గా ఉన్నట్లు కనిపించినా ప్రజల్లో ఆయన పేరు ఇంకా బలంగానే ఉంది. ఇది తమ నాయకుడి వెనుక జనం ఉన్నారని బీఆర్ఎస్ క్యాడర్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్. అందుకే ఈసారి దేశ్ కి నేత కేసీఆర్ అనే నినాదం ఫ్లెక్సీలో కాదు, సేవలో వినిపించింది.